తరుణ్ ఎపిసోడ్లో అనేక ట్విస్టులు మలుపులు తిరుగుతూ ఉన్నాయి. రోజుకొకరు ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ ఉన్నారు. ఫిర్యాదు చేసినటువంటి లావణ్య ఏకంగా నిన్న ఆత్మహత్య యత్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఒక పక్క పోరాటం చేస్తుంది, మరో పక్క ఆత్మహత్య చేసుకోవడం గల కారణాలంటే మనతో లావణ్య ఉన్నారు. చాలా ధైర్యంగా మొదటి నుంచి కూడా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి పేర్లను కూడా మీరు ఎఫ్ఐఆర్లో పెట్టి వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలంటున్నారు. ఎందుకు సడన్గా మళ్ళీ మైండ్ మార్చుకొని ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చింది? ఏవండి, నాకు రాజ్ కావాలని నేను మీ అందరికీ అదే చెప్పాను. అలాంటి మనిషి నాకు ఇంట్లో 11 సంవత్సరాలు షూటింగ్ అవుట్డోర్ కాకుండా ఎప్పుడు నేను చూడకుండా లేను. అలాంటి మనిషి నాకు ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవల్లోని మనిషి నాకు కనిపించట్లేదు, రియాలిటీలో లేడు. ఆ పెయిన్ ఇంకా నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను? ఇంకా నాకు అవ్వలేదు. నాకు అదంతా చాలా, నా స్టేట్ ఆఫ్ మైండ్ అలాగే ఉంది, నా థాట్స్ అలాగే ఉన్నాయి, చాలా నెగిటివ్గానే జరగడం జరిగింది. అలాంటి ఒక టైంలోని నేను యూట్యూబ్లో కమెంట్స్ చూస్తున్నాను, థంబ్నెయిల్స్ చూస్తున్నాను. థంబ్నెయిల్స్ అయితే అసలు మరీ దారుణంగా, అసలు మస్తాంది ఒక వీడియోది ఆర్టీవీ, మరి ఆర్టీవీకి నేను అంతా కూర్చొని వాళ్ళకి అంతా చెప్పిన తర్వాత అందులో మస్తాన్ది నాది కాన్వర్సేషన్లో మస్తాన్ ఆల్రెడీ వాళ్ళిద్దరు గొడవ పడితే క్లియర్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే క్లియర్ అవుతారు అని చెప్తే నవ్విన దానికి మస్తాన్ మాటలకి నవ్వుతున్నాను. ఏదో రాంగ్ థంబ్నెయిల్. అలాంటివి చూసినప్పుడు బాధేస్తుంది. అరే నేను ఇంత ఫైట్ ఇప్పుడు మీరే అన్నారు ఇంత ఫైట్ చేస్తూ వీక్ అవుతావు ఏంటి అని. మరి అంత ఫైట్ చేస్తున్న మనిషిని నాకు అలాంటి థంబ్నెయిల్స్ చూస్తున్నప్పుడు అది నాకు 100% వీకే కదా. అలా అది కూడా నన్ను మళ్ళీ క్యారెక్టర్గా డౌన్ చేయడమే. ట్రాస్ చేస్తున్నది అదే, జనాలు చేస్తున్నది అదే, మరి థంబ్నెయిల్స్ చేస్తున్నవి కూడా అదే కదండి. ఇంకా దానికి తోడు నిన్న ఈ లాయర్ ఈయన వచ్చి మాట్లాడి కేసు నిలవదు, ఇది నీ పైన ఏం జరుగుతుందో చూసుకో అని మంచి మాటగా చెప్తున్నారు. మరి అది మంచి మాటగా తీసుకోవాలో ఇప్పుడు నాకు వార్నింగ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే రాత్రేమో అలా ఫీల్ అయ్యి ఆయన పొద్దున నా పైన కన్సర్న్ కోసం వెళ్ళిన మనిషి ఇప్పుడు మరి నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఈ ట్రావెలింగ్లో మీకు అక్కడి నుంచి రాష్ట్రం వైపు నుంచి కూడా ఒక కాల్ వచ్చి ఇన్ని డబ్బులు ఇస్తాము, ఈ కేసు కాంప్రమైజ్ అయిపోండి అని ఒక కాల్ కూడా వచ్చిందంటున్నారు. ఎవరు చేసింది, ఏ ఉద్దేశంతో చేశారు? సో అతను మేనేజర్ సైడ్ నుంచి ఒకటి వచ్చిందండి, అండ్ లాయర్ నుంచి ఒకటి 5 CR ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సెటిల్మెంట్ అవ్వాలి అని అన్నారు. లేదు అన్నాను నేను. పెద్దవాళ్ళతో పెట్టుకుంటున్నావు, ఎవరితో మెస్ పెట్టుకుంటున్నావో చూసుకో అని చెప్పారు. ఇప్పుడు నార్సింగ్లో ఇచ్చిన ఫస్ట్ కంప్లైంట్లో మల్వి మల్హోత్రా, ఆయన తండ్రి, ఆయన సోదరుడు, ఒక ముఖ్యమంత్రి పేరుని కూడా దాంట్లో మీరు ఇంక్లూడింగ్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మల్వి మల్హోత్రా ఎపిసోడ్ నాకు సంబంధం లేదు, నాకు రాజ్ తరుణే కావాలి అంటున్నారు. ఎందుకు మళ్ళీ మీరు యూటర్న్ తీసుకున్నారు? మల్వి మల్హోత్రాతో సంబంధం లేదని ఎందుకు అంటానండి? ఆవిడ వల్లే మొత్తం ఇది అయ్యింది. ఇప్పుడు ఈ రోజున మేము కొట్టుకోవడానికి కూడా ఆవిడే. ఇప్పుడు అఫేరో లేకపోతే ఇంకేదో ప్రాబ్లమో అన్నది కాదు. అబాండనింగ్ అన్నది ప్రాబ్లం. అబాండింగ్ అన్నది అతను డ్రగ్స్ అని అంటాడు, నేను మాల్వి మల్హోత్రా అంటాను. డ్రగ్స్ అన్నది సరే, ఇప్పుడు నేను నిరూపించుకుంటానండి, కోర్టు నేను నిర్దోషి అని నిరూపించుకుంటాను. మరి రాస్తారు వెనక్కి వచ్చేస్తాడా? ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు కదా. ఇప్పుడు నేను డ్రగ్స్ అని అండ్ మస్తానని చెప్తున్నాడు, ఆ రెండు కోర్టులో ఉన్నాయి. కోర్టు ఇచ్చేసింది అనుకోండి, అయితే రాస్తారని వచ్చేస్తాడా? మరి మాల్వి కాకపోతే మాల్వి అని నేను అంటున్నాను. మాల్వి అని ప్రూవ్ చేయడానికి నేను ఎవిడెన్స్లు ఇస్తున్నాను. మాల్వి అయితే మాల్వి ప్రాబ్లం, మాల్వి కాకపోతే మీరు రాష్ట్రం వెనక్కి రావాలి. అమ్మాయి నన్ను దక్కించుకోవడం కోసమే ఈ క్యారెక్టర్లందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బదలాం చేస్తూ ఉందని రాస్తారని అంటారు. దక్కించుకోవడానికి ఏంటండి? అతను నా మనిషి అయితే, ఆల్రెడీ నా మనిషి అతను. డ్రగ్ కేసు అని 2 months బయట ఉంటాను, కొంచెం ఈ నా స్టేట్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, మీడియా నన్ను ప్రెజర్ చేస్తుంది అంటే ఆల్రెడీ డౌన్గా ఉన్నా నేను. ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన నేను తన కోసం అక్కడ కూడా తను అర్థం చేసుకొని ఓకే అన్నాను. కానీ నాది కాకుండా ఇప్పటికీ పోలేదు. నా మెడలో 3 ముళ్ళు వేసాడు, మరి 3 ముళ్ళు తీయమనండి. ఈ సంఘటనలో అడగరాని క్వశ్చన్ కానీ అబార్షన్ చేయించారు బలవంతంగా నాకు అంటూ ఒక కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మీరు ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు? బలవంతంగా అంటే చేతులు కాలు కట్టేసి ఏం చేయించలేదండి. అప్పుడే పిల్లలు వద్దని అనుకున్నాము. అండ్ తనకి పిల్లలంటే ఇష్టం లేదు అప్పుడు. ఆ టైంలో కెరియర్ కూడా బిల్డ్ అవుతుంది కదా. అండ్ తను ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, మనం ఈ సొసైటీలో ఉన్నాము, ఇలాంటి సొసైటీలోకి మన బేబీని తీసుకురావడం ఎందుకు, నాట్ గుడ్ అన్న మాటలో అనేవాడు. అండ్ సెకండ్ది మిస్క్యారేజ్ అయిందండి. ఇప్పుడు నార్సింగి పోలీసులకు ఏం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు? మీరు చేసిన కంప్లైంట్ మీద వాళ్ళు ఏమైనా మూవ్మెంట్ చేస్తున్నారా? అంటే నోటీసులు ఇవ్వడము, పిలిపియడము, కాంటాక్ట్ అవ్వడము. మరి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చేసి అంతా ఫేక్ అనింది. నేను అంతా ఇచ్చాను, ఆ రోజు నా మాట ఎవరూ నమ్మలేదు. మరి ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయిందండి? మరి ఇప్పుడు ఇదే హైదరాబాద్లో ఇదే మీ ముందు మనం కొట్లాడుకుంటున్నా ఏదో చేసుకుంటూ అయితే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వచ్చి మాట్లాడతారండి? యాంటిసిపేటరీ వచ్చిన తర్వాత వచ్చి మళ్ళీ స్టైల్గా మాట్లాడతారా? అప్పుడు ఏదో ఒకటి చూపించి అసలు మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని అది కదని అతను అంటాడేమో, ఇవన్నీ ఎడిటెడ్ అని ఈవిడంటదేమో. ఇప్పుడైతే పారిపోవడం ఎందుకు? తప్పు లేకపోతే అరెస్ట్ చేయరు కదండి. మీ మీద కూడా ఒక కంప్లైంట్ ఇచ్చింది మల్వి మల్హోత్రా, రాయదుర్గం నుంచి ఫిలిం నగర్కి రిపోర్ట్ అయింది. మీరు తనను బెదిరిస్తూ ఉన్నారని, తనను అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏవండి, నేను మెసేజ్లు కూడా ఉన్నాయి, అవి డిలీట్ చేసేవి కూడా కాదు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ తమ్ముడన్న అన్సెండ్ చేశాడు, నేను ఏ ఒక్క మెసేజ్ అన్సెండ్ చేయలేదు.
దాన్ని మనం ఎడిట్ చేయడమో డిలీట్ చేయడమో కూడా ఏం లేదు. వాళ్ళని అబ్యూస్ చేశారు, వాళ్ళని తిట్టాడు, వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళని థ్రెటన్ చేస్తారు. నేను ఇంకేమైనా ఉందా అంటే నేను తిట్టాను, ఏమని తిట్టాను? అఫ్కోర్స్ నా మనిషిని తీసుకుంటే నాకు కోపం వస్తుంది. నాకు తిండి కూడా పెట్టకుండా అటు సైడ్ అంతా చేసినప్పుడు నాకు మండుతుంది. ఆ మండిన దాంట్లో నేను సిగ్గు లేదా నీకు, ఏం ఆడదాని అని తిట్టాను, అది ఒప్పుకుంటున్నాను. మీకు ఈ ఇష్యూలో కొంతమంది కొత్త క్యారెక్టర్ పేర్లను తీసుకొచ్చారు. ఆర్యానా గ్లోరీ అని ఇంకొక అమ్మాయి పేరు. ఆర్యానా గ్లోరీకి రాజ్ తరుణ్కి ఏం సంబంధం? ఎందుకు ఆమె పేరు చెప్పాల్సి వచ్చింది? కొత్త పేరు ఏంటండి, అందరికీ తెలిసిందే కదా. ఇంకా నిన్న కూడా నాకు అందరూ బయట కూడా అందరూ ఇంకా నాకు తెలియని స్టోరీలు చెప్తుంటే ఏంటి ఇప్పుడు ఆర్యానా గ్లోరీకి ఇతనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? మరి అప్పుడు వాళ్ళు కలిసి మాట్లాడడం అన్నది అయితే జరిగింది. మరి అదేంటో నాకు కూడా అంత క్లియర్గా తెలియదండి, మీరే కనుక్కొని చెప్పండి. కంప్లైంట్లో పెట్టారు కూడా, అంటే చెప్పారని కూడా ఆర్యానా గ్లోరీ కంప్లైంట్లో నేను ఎందుకు పెడతానండి? హర్యానాతో నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకు మరి ఆమె పేరు తీసుకోవాల్సి వచ్చింది? ఆమె అయితే ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. ఎక్కడ నేను రాజ్ తరుణ్తో ఉన్నాను ఉన్నాను ఉండలేదు అన్నది మరి ఒకసారి ఆమెను అడగండి కదా. నేను చూసింది, నాతో మాట్లాడింది అని నేను చెప్పాను. ఇప్పుడు జరిగింది నేను మీకు చెప్పాను ఆల్రెడీ. గోవాలో ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్యలో? అవును జరిగింది, కాన్వర్సేషన్ జరిగింది. అది ఈవెంట్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అది నిజం. అది హేళన చేసినట్టు, ఇన్సల్ట్ చేసినట్టుగా నాకు అనిపించింది. దానికి నేను రియాక్ట్ అయ్యాను. అండ్ ఆమె నాకు సారీ కూడా చెప్పింది. మా ఇంటికి వచ్చి మరి మాట్లాడింది, మా తమ్ముడితో మాట్లాడింది అండ్ నాకు సారీ చెప్పింది అమ్మాయి. రైట్. ఫైనల్గా ఈ ఎపిసోడ్లో మొత్తం ఈ పోరాటంలో మీరు ఏం కావాలని కోరుకుంటారు? రాజే కావాలండి నాకు, ఎప్పటికన్నా రాజే కావాలి. రాజు కోసమే చేస్తున్నాను. దూరంగా ఉన్నాడు ఇప్పుడు రాజు, నాకు రాజు కావాలి. ఫైనల్గా నార్సింగ్ పోలీసులకు ఏం చెప్తారు? ఎవిడెన్స్ అంది ఇప్పటికి ఏదో 170 ఫోటోగ్రాఫ్స్ ఏదో ప్రొడ్యూస్ చేశారంట నార్సింగ్ పోలీస్. ఏ రకమైన ఫోటోగ్రాఫ్స్, ఏం ఎవిడెన్స్ అది? ఇప్పుడు మాల్వి మల్హోత్రా అండ్ రాజ్ అనే వాళ్ళకి ఏమీ లేదు, జస్ట్ మీ కో స్టార్స్ మాత్రమే ఈమె అన్ని ఆరోపణలు చేస్తుంది అని ఆమె చెప్పింది. ఇంకా పోలీసులు ప్రూవ్ చేయాల్సిన దాంట్లోకి నేనే వాళ్ళకి కాల్ లిస్ట్ దగ్గర నుంచి బ్యాంక్ స్టేట్మెంట్స్ వరకు నేనే నా వంతు నుంచి ఇచ్చాను. ఇంకా వాళ్ళన్నది ఎంక్వైరీ చేస్తే ఒక 10 మినిట్స్లో వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. వాళ్ళన్నది ఎంక్వైరీ చేసి అసలు వాళ్ళకు ఉందా లేదా అన్నది కొంచెం మీకు చెప్తే మీకు క్లారిటీ వస్తుంది, జనాలకి క్లారిటీ వస్తుందని నేను కోరుకుంటున్నాను. నార్సింగ్ పోలీసులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాల్వి మల్హోత్రాకి రాజ్ తరుణ్కి మధ్యలో ఉన్న ఎఫ్ఐఆర్ది నేను అలిగేషన్ చేశానా లేకపోతే అది నిజమా అని ప్రూవ్ చేయమని కోరుకుంటున్నాను. మీరు రాజ్ తరుణ్కి ఏదైనా ఆర్థికపరమైనటువంటి హెల్ప్ చేశారా? ఇప్పుడు మరి ఏ రిలేషన్లో అయినా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి చేసుకుంటారు కదండి. అలా కలిసి చేసుకున్నాం కానీ నేను అప్పుగా అయితే ఇవ్వలేదు. అతని నుంచి మీరు తీసుకునే ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే మీరున్న రిలేషన్లో? ఖచ్చితంగా ఉంటాయండి. ఇప్పుడు అతను వంటొండు అంటాడు, కూరగాయలు అతను వెళ్ళదేడు కదండి. నాకు లావణ్య డ్రగ్స్కి అడిక్ట్ అయింది, డ్రగ్స్ లేకుండా ఉండలేదు, ఆ డ్రగ్స్ తోటి ఆమె జీవితం గడుపుతా ఉందని కూడా చాలా అలిగేషన్. అవును, నాకు ఇప్పుడు 33 ఇయర్స్ అండి. 33 ఇయర్స్లో ఎన్ని సంవత్సరాల నుంచి డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నాను నేను, ఎన్ని సంవత్సరాల నుంచి డ్రగ్స్ అమ్ముతున్నాను నేను, ఇవన్నీ కూడా చెప్పాలి, ప్రూవ్ చేయాలి. మస్తాన్ కేసు అన్నది ఒకటి అయిన తర్వాత ఇవన్నీ అయ్యాయన్నది అందరికీ తెలుసు, అది నిజం. మరి 32 ఇయర్స్ నుంచి మరి నాకు ఉంది అన్నది మరి ఏ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి నేను అమ్ముతున్నాను, ఏ పలానా హీరోకి అమ్ముతున్నాను, ఏ పలానా హీరో మేనేజర్కి అమ్ముతున్నాను, మరి అవన్నీ కొంచెం ప్రూవ్ చేసి మాట్లాడితే రాజ్ తరుణ్ కూడా బాగుంటుంది. సినీ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక ప్రముఖ హీరో, అతను ఇంతమంది అమ్మాయిలు ఈ రకంగా మిమ్మల్ని హరాస్ చేసి వేధించడం, బలవంతంగా ఇదంతా చేపించడము, సినిమా పెద్దలను కలిసి అతను చేస్తున్నటువంటి బండారం అంతా కూడా బయట పెట్టొచ్చు కదా. అంటే అతను ఒక్కడే కాదు కదండి బండారం అన్న చేసేది, అందరూ చేస్తుంటారు. కాకపోతే నా కర్మకి నాది, నేను అతని మీద ఉన్న ఎక్కువ ప్రేమతో, అతని మీద ఉన్న ఎక్కువ నమ్మకంతో రిజిస్టర్ అన్నది చేయించుకోలేదు, లీగల్ అన్నది అవ్వలేకపోవడంతో ఇప్పటికీ నేను మాటలు పడి ఇక్కడ ఉంచాల్సి వస్తుంది. అండ్ సహాయం అన్నది కావాలి కాబట్టి నాకు నలుగురు ముందు నుంచోని ఇంకా నేను చేతులు చాపి అడిగే పరిస్థితిలో నేను ఉన్నాను. మధ్యలో ఒక ఆడియో వచ్చింది, మీరు తాగి ఏదో రాస్తారని తిరుగుతున్నాడు, సాయి ఎక్కడ ఉన్నావు, ఇమీడియట్గా నా ఇంటికి రా, ఆ నలుగురు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రా. ఏంటి అసలు ఆడియో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది? ఇప్పుడు ఒక్కరు కాస్త నలుగురు అయ్యారండి. నలుగురు రమ్మని లేదు, సాయిని రమ్మని అంటున్నాను, ఎందుకంటే అక్కడ గొడవ కూడా ఆ రోజు మళ్ళీ సాయి గురించే. సో అప్పుడు నేను ఎవరికి ఫోన్ చేస్తాను? అవును, అసభ్యకరంగా నా మీద పాట పాడాడు, ఒక నలుగురు ఫ్రెండ్స్ ముందు పాడాడు, అతని ఫ్రెండ్సే వాళ్ళు మళ్ళీ. సో అది 3 డేస్ నుంచి జరిగింది. సో నా అంతటి నేను గొడవ పడితే నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి లేదా ఇంట్లోంచి పంపించాలి అంటే నన్ను పిచ్చి అన్నది ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు కాబట్టి నాకు మెంటల్గా ఇల్లు ఉంది. మెంటల్గా ఇల్లు ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు? అలాగే కదా బిహేవ్ చేస్తారు. బిహేవ్ చేసి మాట్లాడుతున్నా సరే అతను ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని నేను సైకోగా బిహేవ్ చేసి మాట్లాడిపిస్తున్నాను. కుక్కలు పెంచుకోవడం ఇష్టమా? మిమ్మల్ని కష్టపెట్టడానికి అన్ని కుక్కలు దించాడా? మరి అతన్ని అడగాలండి. మనం పెళ్లి చేసుకుంటా ఏమో అతన్ని యాక్సెప్ట్ చేసిన నేను అతను మొత్తం యాక్సెప్ట్ చేశాను. ఎట్లా అనిపించింది అంటే ఇంకా నాకు పిల్లలు అవ్వడంతో నేను అది చెప్పలేను, బాగోదు కూడా నాకు. కాకపోతే మరి మహారాణిలో చూసుకుంటా అన్నాడు, మరి అతనికే తెలియాలండి ఎలా చూసుకున్నాడు. ఇప్పుడు ఇష్యూ తర్వాత మళ్ళీ ఏమైనా కాంటాక్ట్లోకి వచ్చాడా? ఏ రకంగా? రాలేదు. వాళ్ళ మేనేజర్స్ తోటి, వాళ్ళ లాయర్ల తోటి వచ్చాడు కదండి, అది ఆల్రెడీ మీకు చెప్పాను.
రైట్, థ్యాంక్ యూ. నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు అందజేశాను. ఆ ఫిర్యాదు కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. ఈ కంప్లీట్ ఎపిసోడ్లో తనకు రాజ్ తరుణే కావాలి, మిగతా ఏ వస్తువులు కానీ వాల్యూస్ కానీ తనకు వద్దు అనేది మాత్రం క్లియర్గా లావణ్య చెప్తా ఉంది. మాల్విక మల్హోత్రాపై కూడా చర్యలు తీసుకోవాలి. తన సోదరుడు, తన తండ్రి ఎవరైతే ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి. వారిపైన ఇప్పటికే ఫిర్యాదు కూడా అందజేశాను. పోలీసులు కేసు నమోదు చేశారు. దాని గల పూర్తి ఎవిడెన్స్ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ప్రొడ్యూస్ చేస్తానంటూ కూడా లావణ్య చెప్తా ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.